ఓకే. అలయన్స్ తర్వాత ఆహ్, రకరకాలుగా ఏది ఆహ్, ఇది కలవటం వల్ల ఒక ఓట్ బ్యాంక్ ఇలా చీలిపోతుంది. హ్మ్. ఈ ఓట్ బ్యాంక్ ఇలా చీలిపోతుంది అని చెప్పేసి అట్లా ప్రతిరోజు మనం న్యూస్ వింటా ఉన్నాం. అట్లా నేను అట్లా కొన్ని ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయని నేను చెప్తున్నాను. హ్మ్. మైనారిటీ ఓట్ బ్యాంక్ విషయంలో ఎందుకండి మైనారిటీ ఓట్ బ్యాంక్ అంత మా అవ్వదు. అది ఇది అనేది జరుగుతున్నది. అంటే మీరు గ్రౌండ్‌లో చూసారు కాబట్టి వీళ్ళేం వాస్తవం. చేస్తారంటే హ్మ్. జనరల్‌గా ఆ! అందరిని హైదరాబాద్ లెక్కనే ఘాటు కడతారు. ఒకే ఘాటుని కడతారు. హైదరాబాద్‌లో అక్కడ చార్మినార్ ప్రాంతంలో లేకపోతే ఓల్డ్ సిటీ ప్రాంతంలో వాళ్ళు తప్పితే ఈ బీజేపీ వాళ్ళకి ఎవరికీ పడదని. బీజేపీ వాడు అక్కడ గెలిచాడు కదా ఒకాయన. ఓకే. ఆ ఏరియాలోనే. హ్మ్. హ్మ్. తన పేరు ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్ల. రాజాసింగ్. ఆ! ఆయన కూడా రాజాసింగ్. గెలిచాడుగా. రాజాసింగ్. అవును. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారని చూసుకోవాలి. హ్మ్. అవును కదా! ఓకే. ఓకే. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మారుతుంటుంది. ఇప్పుడు కర్నూలులో ఉంది. హ్మ్. కర్నూలులో టీడీపీ క్యాండిడేట్ గెలుస్తున్నాడు. ఓకే. కర్నూలులో ముస్లిం మైనారిటీ ఉంది. హ్మ్. మంచి పర్సెంటేజ్ ఉంది. వాళ్ళు కూడా క్యాండిడేట్ కూడాను ముస్లిం క్యాండిడేట్‌కి ఇచ్చారు ఓకే. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ. హ్మ్. హ్మ్. అయినప్పటికి టీడీపీ క్యాండిడేట్ గెలుస్తున్నాడు అక్కడ. ఓకే. హ్మ్. తర్వాత ఒక మదనపల్లి ఉంది. అక్కడ కూడా ముస్లిం ఇది ఉంది. హ్మ్. అయినప్పటికీ అక్కడ కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఓకే. ఇప్పుడేంటంటే బీజేపీ మొత్తానికి అసలు ముస్లింలే వేయకపోతే కేంద్రంలో కూడా ఎలా వస్తది? అంటే ఇది ఇప్పుడే కాదు కదా! అంతకు ముందు కూడా టీడీపీకి సంబంధించిన గెలిచింది గదా! గెలిచారు. అలయన్స్ గెలిచారు గదా! అంతకు ముందు కూడా ఉంది గెలిచారు గదా! మరి ఇప్పుడెందుకు ఈ ప్రచారం ఎక్కువగా జరగటం అనేది అంటే ఓడించడానికి డిఫరెంట్ ప్రచారాలు మనం చేయాలి గదా! గ్రౌండ్‌లో ఎలా ఉందని? గ్రౌండ్‌లో గ్రౌండ్ ఏం లేదు. చాలా స్పష్టంగా ఉన్నారోళ్ళు. గ్రౌండ్ చాలా క్లారిటీతో ఉన్నారు. ఆ! ఎలా అంటే ఏది లేదు. ట్విట్టర్‌లకి వీటికి అబ్బే! ఆ! అలా ఏం ఉండదు. ఏమి లేవు. అలా ఉండదు. ఆ! వాళ్ళకేంటంటే ఆ! ఇప్పటికే ట్రెడిషనల్ ప్రతి పార్టీకి సాంప్రదాయ ఓటర్లు ఉంటారు. అవును. హ్మ్. దాంట్లో ముస్లిం ఓటర్స్ కూడా ఉంటారు. అవును. కొన్ని పార్టీలకి ఉంటారు. అవును. అవును. వాళ్ళెక్కడికి పోరు. హ్మ్. దానికి తోడు ఏంటంటే బీజేపీ ప్రభావం ఏపీలో అంతగా లేదు. ఓకే. అదేం పెనెట్రేట్ అయిపోలా. హ్మ్. 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 చాలా చోట్ల సింబల్ కూడా తెలీదు. ఓకే. మీకు కొన్ని చూసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ కైకలూరు అంటే అక్కడికి మాత్రమే గెలుస్తది. లేదు ఇక్కడ రాజమండ్రి ఛాన్స్ ఉంటది. హ్మ్. కొంత అర్బను కొన్ని చోట్ల ఇంతకుముందు గెలిచినవి స్థానాలు, హ్మ్. విశాఖ నార్త్ ఇలాంటి చోట్లనే వాటి ప్రభావం ఉంటది. ఓకే. ఒక రాజంపేట. ఓకే. వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది గదా! అక్కడ ఎక్కడైతే ప్రభావం ఉంటుందో మనం అక్కడే వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నారు. ఓకే. తిరుపతి ఏంటంటే హిందూ ఎక్స్‌పోజర్ ఉంటది. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అక్కడ బీజేపీ క్యాండిడేట్‌కి ఇచ్చారు. ఎంపీ క్యాండిడేట్‌కి. అవును. హ్మ్. అట్లా వాళ్ళు కూడా సోషల్ ఇంజినీరింగ్ వాళ్ళకి కూడా అవగాహన ఉంది. కాబట్టే కదా అలా చేస్తారు. తర్వాత బీజేపీ ఇంపాక్ట్ క్రియేట్ చేసినంత ఏపీలో లేదు. ఏ ఓటర్ మీద లేదు. లేదు. అలా ఏం ఉండదు. ఓకే. 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 అది నరనరాన జీర్ణించిపోయేది అది. నార్త్‌లో నడుస్తది. ఓకే. ఇక్కడంత లేదు. ఓకే. ఇక్కడ లోకల్ పార్టీసే ప్రాంతీయ పార్టీలే ఉంటాయి. మీకు తమిళనాడు తీసుకోండి. తమిళనాడు ప్రాంతీయ పార్టీలు ఇక్కడ తీసుకోండి. తెలంగాణ గాని హ్మ్. ఏదైనా. హ్మ్. ఓకే. ఓకే.